కర్నూలులో ఎరువుల కోసం రైతన్నలు రోడ్డెక్కారు. తమకు ఎరువులు అందించకుండా అడ్డదారులు యూరియాను తరలిస్తున్నారంటూ రోడ్డుపై రైతు సంఘాల నాయకులు ధర్నా చేస్తున్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్టు అధికార పార్టీ వాళ్లే పంచుకుంటున్నారు తప్ప రైతులకు అందించడం లేదంటూ మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతు సంఘాలంతా కౌతాలం మండల కేంద్రంలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎరువులను తమకు అందించాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైతు సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు ఎందుకంటారు ఇంత కొరత ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? సార్, కొరత ఉండేది కాదు, అయితే అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద తనకు కావాల్సిన వాళ్ళకి, పెట్టుబడిదారులకి, వ్యవస్థదారులకి ఈరోజు ఇస్తున్నారు. ఎట్లా వచ్చిన లారీలు అట్లా బయటే లారీల నుంచి ట్రాక్టర్లో ఎస్కేప్ చేస్తున్నారు. ఈరోజు ఇంతమంది రైతులు ఎవరికైనా ఒక సంచి ఇచ్చినారో అడగండి, ఇంతమంది రైతులు ఉన్నారు. ఇంతమంది రైతులు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది? లోడ్లు లారీలు మన ఉప్రాల బయట కాలువ దగ్గర ట్రాక్టర్లో ఎస్కేప్ చేసినారు. ఇప్పుడు నెల కింద 2 లోన్లు వచ్చినాయి కుంటనాలకి, ఏ ఒక్క రైతుకు ఒక సంచి ఇవ్వలేదు. మరి అట్లాగే మన నిన్న 3 రోజుల కింద మన రైతు భరోసా కేంద్రంలో 2 లోడ్లు దింపినారు. మరి ఇంకా 3 లోడ్లు వచ్చేది ఉంది. అంతా ఒకేసారి ఇస్తామని చెప్పినారు. అయితే రాత్రి అక్కడ ఎత్తుతున్నారు. మరి ఇవంతా అవినీతి అంటున్నారా? మరి లాభ సహాయకంగా మరి అమ్ముకుంటున్నారా? మరి దీనికి అడిగితే లేదు. రైతులకు కాకుండా ఎవరికి ఇస్తున్నారు? రైతులకు కాకుండా తమకు కావాల్సిన వాళ్ళకి, మరి ఎక్కువ డబ్బులు ఇస్తున్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు. వచ్చేవాడు ఏమంటాడో ఈడో దానికి జతగా ఒక బకెట్ గుళిగా తీసుకోవాలా, జింక్ తీసుకోవాలా, ఇంకొకటి మందు తీసుకోవాలంట. మనకి యూరియా కావాలంటే యూరియా ఇవ్వాలి. వాళ్ళకి రైతు భరోసా కేంద్రం ఎందుకు పెట్టింది? రైతు భరోసా కేంద్రాలు ఇవ్వాలా? ఇదేం సర్కారం సార్? పెద్ద మాట్లాడతాడు ఆయన, పెద్ద ఆయన. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు యూరియా బస్తాలను ఇవ్వాలంటూ రైతులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కౌతాలం, కర్నూలు జిల్లా.